పిల్లలకి ఏదైనా ఒక స్వీట్ చేసి పెట్టాలంటే తప్పకుండా ఈ రెసిపీ అయితే చేసి పెట్టొచ్చు. ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ రెసిపీ అన్నది. మినప్పప్పునైతే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బాగా సిమ్‌లో పెట్టుకొని మాత్రమే 10 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేస్తూనే ఉండాలి తిప్పుకుంటూ. లేదంటే మాడిపోతాయి. మాడితే టేస్ట్ అనేది బాగా రాదు కాబట్టి నేనైతే అక్కడ బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్‌లోకి 1 కప్పు మినపప్పుకైతే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం అనేది మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు. కొంతమంది తక్కువ తింటారు. అలా పౌడర్ చేసేసుకొని ఒక ప్యాన్‌లో అయితే ఏసేసుకున్నాను. ఎంత సింపుల్‌గా చేసేసుకోవచ్చో. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని చక్కగా లడ్డూలా చుట్టేసుకోవడమే. 3 ఇంగ్రీడియెంట్స్ గనక మన ఇంట్లో ఉంటే చాలు ఎంతో సింపుల్‌గా ఈ స్వీట్ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. సున్నుండలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. నేను ఎంత బాగా చుడుతున్నా గూడా నాకేంటో అవి రౌండ్ షేప్‌లో రాలేదు. ఎగ్ షేప్‌లో వచ్చాయి. అడ్జస్ట్ అవ్వాల్సిందే మరి.